వారం రోజుల పర్యటన, పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా సింగపూర్ దావోస్ లో టూర్. తెలంగాణకు 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. రేపటి నుంచి మరోవైపు 4 పథకాలు తెలంగాణలో అమలు కాబోతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో ఇవాళ కీలక సమీక్ష జరపబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్షలు నిర్వహించబోతున్నారు. రేపటి నుంచి అమలు చేయబోతున్న పథకాలపై సంబంధిత మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుంచి తెలంగాణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పథకాల అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఇవాళ సీఎం సమీక్ష జరపబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష నిర్వహిస్తారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్, అగ్రికల్చర్, రెవెన్యూ, హౌసింగ్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొంటారు. జనవరి 26 నుంచి ఈ 4 పథకాలు అమలు చేయబోతున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సింగపూర్ దావోస్ టూర్లో 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదిరాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో నిన్న రాష్ట్రానికి చేరుకున్న రేవంత్ బృందానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఈ పరిణామాల క్రమంలో ఇవాళ కీలక సమీక్ష జరపబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం సమీక్షా సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మా కలీగ్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రభాకర్, 1,79,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఇక్కడ గ్రౌండ్ వర్క్ ఎలా జరుగుతోంది? అలాగే కీలక పథకాలు 4 రేపటి నుంచి అమలు కాబోతున్నాయి. ఎంతమందికి రేపు లబ్ధి చేకూరబోతుంది? మొత్తం గ్రౌండ్ వర్క్ పూర్తయిందా? రైట్, సీఎం రాగానే నిన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో ఒక సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. దానికి సంబంధించి హైదరాబాద్ పైన స్పెషల్గా ఫోకస్ చేశారు. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ని షెడ్యూల్ చేశారు. దానిలో భాగంగానే మొదటగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. రేపు ప్రారంభించబోయే పథకాలకు సంబంధించి 4 ప్రతిష్టాత్మక పథకాలు రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. నిన్నటితో గ్రామ సభలు కూడా ముగిసిన నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభించబోయే పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అట్లాగే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కౌలు రైతులకు 12,000 ఇచ్చే కార్యక్రమం. సో వీటికి సంబంధించి సీఎం పూర్తి స్థాయిలో ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. ఇన్ని రోజులు వచ్చిన ఫీడ్బ్యాక్తో పాటుగా గ్రామ సభల్లో అక్కడక్కడ జరిగిన చెదురుమద్దురు సంఘటనల నేపథ్యంలో సో వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్తో పాటుగా ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్స్కి గ్రామ సభల తీర్మానాలు, లిస్టులు ఇవన్నీ కూడా ఫైనల్ కాబోతున్నాయి. రేపు ఏ విధంగా ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలి అనే దానిపైన ఈరోజు ప్రకటించున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సీఎస్ 2-3 సార్లు రివ్యూ సమావేశంలో చెప్పారు. ఈ ప్రోగ్రామ్ను అత్యంత విజయవంతంగా పూర్తి చేయాలి అనేది సీఎస్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రి కూడా తన సొంత జిల్లా అయిన మహబూబ్నగర్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారి సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి అనే ఆదేశాలు కూడా సీఎంఓ నుంచి వెళ్ళాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. వెట్ల బల్ల ర్యాలీలు తీయాలి, అట్లాగే బైక్ ర్యాలీలు తీయాలి, ట్రాక్టర్లతో ర్యాలీలు తీయాలి, రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేలా ప్లాన్ చేయాలి అనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ రోజు ICCCలో దీనికి సంబంధించి ఈ మొత్తం పైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అయితే జరగనుంది. రైట్ ప్రభాకర్.